హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈ వీడియోలో నేను క్లోజ్డ్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్ అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లేదా డిఫరెంట్ హార్మోనిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ క్లోజ్డ్ పైప్ లో ఎలా ఉంటాయి. ఓకే, ఏంటమ్మది డెరివేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. అదమ్మా, అది ఒక థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, వేవ్స్ చాప్టర్ లో థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు ఓపెన్ పైప్ అంటే క్లోజ్డ్ పైప్ అంటే ఏంటో చూద్దాం. ఓపెన్ పైప్ అంటే ఏంటో చూసాం ప్రీవియస్ వీడియోలో. ఓపెన్ పైప్ అంటే ఏంటో చూసాము. ఇట్ ఈస్ అ సిలిండ్రికల్ ట్యూబ్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. క్లోజ్డ్ పైప్ అంటే ఇట్ ఈస్ అ సిలిండ్రికల్ ట్యూబ్ క్లోజ్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అనొద్దు. ఓకే అమ్మా, క్లోజ్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అనకండి. రెండు వైపులా క్లోజ్ చేసి ఉంటే ఎయిర్ ఎక్కడి నుంచి పంపిస్తాం, సౌండ్ ఎక్కడి నుంచి పంపిస్తాం. సో ఇట్ ఈస్ అ సిలిండ్రికల్ పైప్ ఓపెన్ ఎట్ వన్ ఎండ్ అండ్ క్లోజ్డ్ ఎట్ ది అదర్ ఎండ్. ఓకే, so a cylindrical pipe closed at one end and open at the other end, okay, is called closed pipe. Okay amma, closed pipe ante oka వైపు ఓపెన్ ఉంటుంది, ఇంకో వైపు క్లోజ్ అయి ఉంటుంది, రెండు వైపులా క్లోజ్ అయి ఉంటుంది. ఓకే రైట్. సరే, మరి స్టేషనరీ వేవ్స్ ఈ క్లోజ్డ్ పైప్ లో ఎలా ఫామ్ అవుతాయి అంటే చూడమ్మా, మనం ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ పంపిస్తాం లోపలికి. ట్యూబ్ లోపలికి పంపించాలంటే ఇక్కడ నుంచి పంపించాలి. సో ఓపెన్ ఎండ్ లోంచి మనం సౌండ్ వేవ్స్ పంపిస్తాం. ఆ సౌండ్ వేవ్స్ క్లోజ్డ్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా వెళ్ళిన సౌండ్ వేవ్స్, ఇలా రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్, అంటే ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ చేస్తూ మనకి స్టేషనరీ వేవ్స్ ని ఫామ్ చేస్తే అదే ఇక్కడ చెప్తున్నా. వెన్ ఎ సౌండ్ వేవ్ ఇస్ సెంట్ ఇన్ టు ద క్లోజ్డ్ పైప్, ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది క్లోజ్డ్ ఎండ్. క్లోజ్డ్ పైప్ లోకి సౌండ్ వేవ్ పంపించినప్పుడు క్లోజ్డ్ ఎండ్ నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్, దే ట్రావెల్ ఇన్ opposite directions. తర్వాత ఏం చేస్తాము, సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్, ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్ అండ్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ రెండు సూపర్ ఇంపోజ్ అంటే ఏంటమ్మా, కలవటం. ఓకే, ఆ రెండు సూపర్ ఇంపోజ్ అవటం వల్ల స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటమ్మా, ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు నోడ్ ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ రాశాను. ఆల్వేస్ ఎ నోడ్ ఈస్ ఫార్మ్డ్ అట్ క్లోజ్డ్ ఎండ్. క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు నోడ్ ఫామ్ అవుతుంది అండ్ యాంటీ నోడ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఓపెన్ ఎండ్. అది కూడా రాస్తాను. ఓకే అమ్మా, సో ఇప్పుడు నేను ఒక క్లోజ్డ్ పైప్ తీసుకున్నా. దీని లెంగ్త్ ఎల్ అనుకుంటున్నాను. దీని లెంగ్త్ ఎంత, ఎల్. దీని లెంగ్త్ ఎల్ అంటున్నాను. దీంట్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత అంటున్నా, వి అంటున్నా. ఓకే, వి ఇస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. మనకు తెలుసు వి ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా అని కూడా మనకు తెలుసు. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ లో ఇది ఒక్కటే జాగ్రత్త చూడాలి. ఏంటిది, λ1, λ3, λ5 అండ్ సో ఆన్ ఆర్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ రెస్పెక్టివ్ హార్మోనిక్స్ అంటున్నారు. ఇక్కడ λ1 అన్న, λ2 రాయలే, మళ్ళీ λ3 అంటున్నా, λ4 రాయలే, λ5 అంటున్నా, λ6 రాయలే. ఎందుకు అలా రాశాయంటే నాకు ఆల్రెడీ తెలుసమ్మా, దీంట్లో ఈవెన్ హార్మోనిక్స్ ఉండవు, ఓన్లీ ఆడ్ హార్మోనిక్సే ఉంటాయి. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తుంటే వాట్ ఆర్ హార్మోనిక్స్ అని మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ λ1, λ3, λ5 రాశాను కానీ ఈవెన్ నెంబర్స్ రాయలేదు. ఎందుకంటే ఈవెన్ హార్మోనిక్స్ ఆబ్సెంట్ అవుతాయమ్మా, మనం చూస్తాం కాసేపట్లో. మనం చూస్తాం ఈవెన్ హార్మోనిక్స్ అనేవి ఆబ్సెంట్ అవుతాయండి. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, మనం మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని రాసాను. ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ లో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. మనం ఫస్ట్ హార్మోనిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ హార్మోనిక్ చూడండి, ఒక యాంటీ నోడ్, ఒక నోడ్ ఫామ్ అవుతుంది. అంతకన్నా లీస్ట్ అయితే ఉండదు కదమ్మా. ఓకేనా, సో ఇది క్లోజ్డ్ పైప్. ఓపెన్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలమ్మా, యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఈ విధంగా ఫామ్ అయింది. సో అదే ఫండమెంటల్ మోడ్, దట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ మోడ్. ఓకేనా, సో ఫస్ట్ హార్మోనిక్ లో ఒక యాంటీ నోడ్, ఒక నోడ్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి డయాగ్రామ్ లో చూపించిన విధంగా. ఓకే, మీరు ఫస్ట్ వీడియో కనుక చూసుంటే, ఫస్ట్ వీడియో అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ వీడియో కనుక చూసుంటే, యాంటీ నోడ్ కి నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే λ/4. యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా,
లాంబ్డా బై 4. ఇక్కడ వేవ్ లెంగ్త్ నేను లాంబ్డా 1 అనుకున్నా కాబట్టి లాంబ్డా 1/4 అని రాస్తున్నాను. సో లెంగ్త్ ఏమో ఎల్, అదే లెంగ్త్ దేనికి ఈక్వల్ అయింది? లాంబ్డా 1/4 కి ఈక్వల్ అయింది. దేర్ఫోర్ ఎల్ ఈక్వల్ టు లాంబ్డా 1/4. అంటే లాంబ్డా 1 ఈక్వల్ టు 4L. ఎల్ ఈక్వల్ టు లాంబ్డా 1/4 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే లాంబ్డా 1 ఈక్వల్ టు 4L. అంతే కదా, మనకు ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా. ఓకే, సో F1 ఈక్వల్ టు వి బై లాంబ్డా 1 రాసా. F1 ఎందుకు రాసా? ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి F1 అని రాసా. Therefore F1 ఈక్వల్ టు వి బై లాంబ్డా 1. Therefore F1 ఈక్వల్ టు వి బై లాంబ్డా 1 బదులు ఏం పెట్టాలి? 4L. ఇక్కడ ఆల్రెడీ డిరైవ్ చేశాం కదా, లాంబ్డా 1 బదులు 4L పెట్టాలి. దిస్ ఈస్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఓపెన్ పైప్ లో అయితే V బై 2L వచ్చింది, క్లోజ్డ్ పైప్ లో V బై 4L వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా కాకుండా నెక్స్ట్ పాసిబుల్ మోడ్ ఏంటో ఇదే కదా, ఒక యాంటీ నోడ్ ఒక నోడ్ అయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ కేసు ఏంటి? రెండు యాంటీ నోడ్స్ రెండు నోడ్స్ ఫామ్ అవ్వాలి ఈ విధంగా, అంతే కదా, వేరే ఛాన్స్ లేదు కదమ్మా. ఓకే, ఇక్కడ యాంటీ నోడే ఫామ్ అవ్వాలి, ఇక్కడ నోడే ఫామ్ అవ్వాలి. ఓకేనా? అయితే మనకి దీని తర్వాత నెక్స్ట్ కేసు ఏంటి పాసిబుల్? రెండు యాంటీ నోడ్స్ రెండు నోడ్స్ ఫామ్ అవ్వాలి, అందుకనే వేరే ఛాన్స్ లేదు మనకి. ఓకేనా? సో అలా ఫామ్ అయింది. సో 2 nodes and 2 antinodes are formed as shown in the figure అని రాసా. ఇక్కడ వేవ్ లెంగ్త్ నేను లాంబ్డా 3 అనుకున్నాము. ఇది థర్డ్ హార్మోనిక్ అని ముందే రాసాను. అసలు యాక్చువల్గా థర్డ్ హార్మోనిక్ వస్తుందా రాదా అనేది ఇదంతా చేసిన తర్వాత తెలుసు, బట్ నేను ముందే రాసాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి థర్డ్ హార్మోనిక్ అని రాసా. కాబట్టి ఇక్కడ వేవ్ లెంగ్త్ ని లాంబ్డా 3 అని తీసుకున్నా. అయితే చూడండి, ఇక్కడ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా బై 4. ఇక్కడ లాంబ్డా బదులు లాంబ్డా 3 అనుకున్నా కాబట్టి లాంబ్డా 3/4. మళ్ళీ ఇక్కడ నోడ్ యాంటీ నోడ్ ఉంది, ఆ డిస్టెన్స్ కూడా లాంబ్డా 3/4. మళ్ళీ యాంటీ నోడ్ ఉంది, ఆ డిస్టెన్స్ కూడా లాంబ్డా 3/4. సో ఎన్ని లాంబ్డా 3/4 వచ్చినాయి? 3 లాంబ్డా 3/4 వచ్చింది. సో ఈ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? లాంబ్డా 3/4 ప్లస్ లాంబ్డా 3/4 ప్లస్ లాంబ్డా 3/4. 3 లాంబ్డా 3/4 కి ఈక్వల్ అవుతుంది. అదే రాసా, లెంగ్త్ L ఈక్వల్ టు 3 లాంబ్డా 3/4. సో లాంబ్డా 3 ఈక్వల్ టు 4L/3, అంతే కదమ్మా. లాంబ్డా 3 వాల్యూ అంతా దీని నుంచి 4 ఇటు 3 కిందకి అవుతుంది. సో 4L/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నా, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. F3 ఈక్వల్ టు V బై లాంబ్డా 3. లాంబ్డా 3 బదులు 4L/3 సబ్స్టిట్యూట్ చేసింది. లాంబ్డా 3 బదులు 4L డివైడెడ్ బై 3 పైకి వస్తుంది. సో 3V/4L. ఇక్కడ చూడండి, మా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? V/4L. థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ వచ్చింది 3 × V/4L, అంటే 3F1 కదా. ఓకే, 2F1 రాలేదు మనకి, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? డైరెక్ట్ గా 3F1 వచ్చింది. కాబట్టి దీన్ని మనం థర్డ్ హార్మోనిక్ అనాలి. బట్ ఓవర్ టోన్ గురించి రాసినప్పుడు ఫస్ట్ ఓవర్ టోన్ అనే రాయాలమ్మా. ఇది థర్డ్ హార్మోనిక్ కదా అని చెప్పి సెకండ్ ఓవర్ టోన్ అని రాసే ఇక్కడ అలవాటు ప్రకారం ఇది ఫస్ట్ ఓవర్ టోనే అవుతుంది. ఓవర్ టోన్ అంటే ఏంటంటే అమ్మా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఇది ఎన్నోది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఇది ఫస్ట్ ఇదే కదా. సో ఫస్ట్ ఓవర్ టోన్ అనే రాయాలి. హార్మోనిక్ అలా కాదు. హార్మోనిక్ ఏంటి? ఇదిగోండి, ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ముందు ఏ నెంబర్ ఉంది అది హార్మోనిక్ అన్నమాట. సో ఇది థర్డ్ హార్మోనిక్ అండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి థర్డ్ హార్మోనిక్ అండి. ఓవర్ టోన్ అలా కాదు, ఫస్ట్ హార్మోనిక్ తర్వాత ఇది ఎన్నోది? ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ ఓవర్ టోన్. ఓకేనా? సో అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఫోర్త్ ఓవర్ టోన్ ఉండదని నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా ఫిఫ్త్ హార్మోనిక్ వెళ్ళా. అది దీని తర్వాత పాసిబుల్ వైబ్రేషన్స్ ఏంటమ్మా? ఇక్కడ రెండు యాంటీ నోడ్స్ రెండు నోడ్స్ వచ్చినాయి. నెక్స్ట్ పాసిబుల్ వైబ్రేషన్ ఏంటి? 3 యాంటీ నోడ్స్ 3 నోడ్స్, అంతేనా? 3 యాంటీ నోడ్స్ 3 నోడ్స్, అంతకన్నా వేరే ఛాన్స్ లేదు కదమ్మా. సో అదే డ్రా చేశాను. ఓకే, ఇక్కడ నేను వేవ్ లెంగ్త్ లాంబ్డా 5 అనుకుంటాను. ఫిఫ్త్ హార్మోనిక్ కాబట్టి వేవ్ లెంగ్త్ ఏమనుకుంటున్నా అమ్మా? లాంబ్డా 5. సో ఇక్కడ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా 5/4. లాంబ్డా 4 కదా, సో లాంబ్డా 5/4. మళ్ళీ నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా 5/4. మళ్ళీ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా 5/4. మళ్ళీ నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా 5/4. మళ్ళీ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అమ్మా? లాంబ్డా 5/4. ఎన్ని లాంబ్డా 5/4 వచ్చినాయి? 1 2 3 4 5 లాంబ్డా 5/4 వచ్చినాయి. సో ఈ టోటల్ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 5 లాంబ్డా 5/4. దీని నుంచి లాంబ్డా 5 వాల్యూ ఏమవుతుంది?
ఇది కొంచెం కలిసిపోయింది అందుకని ఇలా బాక్స్లో పెడుతున్నా. దీని నుంచి λ5 వాల్యూ ఏమవుతుంది, 4 ఇటు ఉంది, 5 కిందకు వస్తుంది కాబట్టి λ5 ఈక్వల్ టు 4l/5. మనకేం తెలుసు, ఫ్రీక్వెన్సీ f ఈక్వల్ టు v బై లాండా. ఇది ఫిఫ్త్ హార్మోనిక్ కాబట్టి f5 అని రాసా. సో f5 ఈక్వల్ టు v బై λ5 where v is the velocity of sound. ఓకే అమ్మా. సో f5 ఈక్వల్ టు v బై λ5 బదులు 4l/5 పెట్టా. λ5 కింద ఉండాలి, 4l డివైడెడ్ బై 5, ఆ 5 పైకి వెళ్తుంది. Therefore 5v by 4l. సో f5 ఈక్వల్ టు 5f1. f5 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 5f1. సో ఈ రకంగా ఫిఫ్త్ హార్మోనిక్ వస్తుంది మనకి, ఫోర్త్ హార్మోనిక్ రాలేదు. ఓకే అమ్మా. మనం పాసిబుల్ ఆసిలేషన్స్ తీసుకుంటున్నాం. ఏ రకంగా స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతుందో ఆ పాసిబిలిటీనే మనం తీసుకుంటే సెకండ్ హార్మోనిక్ మిస్ అయింది, ఫోర్త్ హార్మోనిక్ కూడా మిస్ అయింది. మనకి ఏం వస్తున్నాయి, ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ మాత్రమే వస్తున్నాయి. ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, నెక్స్ట్ ఇంకా ప్రొసీడ్ అయితే సెవెంత్ హార్మోనిక్, నైన్త్ హార్మోనిక్, 11th హార్మోనిక్, ఇలాగా ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ మాత్రమే వస్తాయి. సో మనం ఫ్రీక్వెన్సీస్ రేషియో కనుక తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా, ఆడ్ నెంబర్స్ వస్తాయి, 1:3:5. అదే రాస్తాం కిందలో. Thus, the harmonics in closed pipes are in the ratio of odd numbers. లేదా only odd harmonics are present in closed pipes. సింపుల్ గా ఇలా రాయండి. లేదంటే ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఓకే అమ్మా, రైట్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ ఎండ్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారు, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.